ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు పిటిషన్పై విచారణ ఆగస్టు 4వ తేదీన జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పోలీస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఒక సీరియల్ కథలాగా కనిపిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా దాదాపు 18 నెలలైనా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అమెరికాలో ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అనేక రకాలుగా ఇబ్బందులు గురించి ఆయనను ఇండియాకు రప్పించారు. సిట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు దాఖలు చేశారు. ఆయన సహకరిస్తారని చెప్పినప్పటికీ ఆరోగ్యం బాగోలేదు చెప్పినప్పటికీ పదే ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, ఇతర రాధాకృష్ణ రావు కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తర్వాత ప్రభాకర్ రావును కూడా విచారణకు రావాలని ఆదేశించారు. అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తానని చెప్పినా రావాల్సిందేనంటూ ఇంటికి సైతం దాన్ని జప్తు చేస్తున్నట్టుగా నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 నెలలకు పైగా ఇలా ఇండియాకు వచ్చి విచారణ కోర్టు చేస్తున్నారు. అనేక సార్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రీజనల్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి విచారణలో ఆయన పాల్గొన్నారు. ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా చెప్పుకొచ్చారు. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు ఎందుకు వెళ్ళిందంటే తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ చెప్తున్నారు. తరచూ పోలీస్ స్టేషన్ పిలిచి వేధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి రిలీఫ్ కూడా కొట్టేయాలని పోలీసులు వైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తద్వారా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన విచారణ సహకరిస్తారని చెప్పాడు. సుప్రీంకోర్టు కూడా ఆయన అరెస్ట్ కు రిలీఫ్ ఇచ్చింది. కానీ విచారణ పేరుతో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని 2 సార్లు ప్రెసిడెంట్ మెడల్ నందుకున్నటువంటి ప్రభాకర్ రావును పదే విధించడమే కాకుండా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా పూర్తిగా తన దగ్గర ఉన్నటువంటి విషయాలు చెప్తారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తా ఉంది. దీంట్లో భాగంగా ఉన్నత అధికారులందరూ కూడా ప్రభుత్వంలో కొంతమంది కీలక వ్యక్తులు చెప్పినట్టుగా ఆయన సమాచారం ఇస్తామనుకున్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావు వేధిస్తున్నటువంటి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ విచారణ పేరుతో అనేక రకాలుగా జూబ్లీ పోలీస్ స్టేషన్ పిలిపించి సిట్ అధికారులు వేదనకు గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీన ఈ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టులో ముందుగా చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారం ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు, ఇండియాకు వచ్చారు. అనేక సార్లు పలు దఫాలుగా సిట్ కార్యాలయం జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం విజయ్ కుమార్ డీసీపీ ఆధ్వర్యంలో టీం కు పూర్తి వివరాలు అందించారు. కానీ మళ్ళీ పదే విచారణకు రావాల్సిందిగా అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు 4వ తేదీన ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.